అందరికీ నమస్కారాలండి. ఆనందలహరులతో జీవితాన్ని గడపడానికి రామాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సావిత్రీదేవి దశ దిశలకు కాంతులు నింపుతూ ప్రత్యక్షమై మాతృవాత్సల్యం తొణికిసలాడగా పలకరించింది. అశ్వపతి, నీ మనసులో ఏముందో నాకు తెలుసు. నీ ధర్మపత్ని కోరిక తెలుసు. నీ కొడుకు కావాలని, ఆవిడకి పుత్రిక కావాలని కోరికగా ఉంది. క్రమంగా రెండూ తీరుతాయి అని వరమిచ్చి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. అశ్వపతి సంతోషంతో రాజధానికి చేరుకున్నాడు. కాలక్రమాన దంపతులకు ఆడపిల్ల పుట్టింది. సావిత్రి అని పేరు పెట్టారు. ఆవిడ దినదిన ప్రవర్ధమానయ్యే యవనవతి అయింది. ద్యుమ్యోత్సేన కుమారుడు సత్యవంతుడికిచ్చి వివాహం జరిపించారు. దంపతులు అన్యోన్య ప్రేమతో ఆనందిస్తున్నారు. ఏడాది గడిచింది. సత్యవంతుడు సమిదలు, ఫలాలు, పుష్పాలు తెచ్చుకోవడానికి ఒకనాడు అడవిలోకి వెళ్ళాడు. మా అమ్మగారు అనుజ్ఞ తీసుకొని సావిత్రి కూడా అతని వెంట వెళ్ళింది. సత్యవంతుడు చెట్టు మీద నుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. యమధర్మరాజు వచ్చి అతడి ప్రాణాలు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. సావిత్రి వెంటపడింది. యముడు ఆశ్చర్యపోయాడు. నువ్వెక్కడికి వస్తున్నావు? మానవ శరీరంతో నా వెంట రావడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు నీ భర్తతో రావాలనుకుంటే నీ దేహం విడిచిపెట్టరా. నీ భర్తకు ఈ లోకంలో ఆయుష్ చెల్లింది. కర్మఫలం అనుభవించాలి కనుక నా లోకం తీసుకుపోతున్నాను. మానవుడు కర్మానుసారం జన్మించి కర్మానుసారమే మరణిస్తాడు. సుఖదుఖాలన్నీ కర్మఫలాలే. ఇది ఎవరికైనా తప్పదు. అందరూ కూడా కర్మబద్ధులు. విష్ణు సాల్యోకాది చతుష్టయం కానీ, సురత్వ, మానవత్వ, రాజేంద్రత్వాదులు కానీ, శివత్వ, గణేశత్వ, మునీంద్రత్వ, తపస్విత్వ, బ్రహ్మ, క్షత్రియాదిత్వ, మ్లేచ్ఛత్వ, జంగమత్వ, శైలత్వ, రాక్షసత్వ, కిన్నరత్వ, వృక్షత్వ, పశుత్వ, వనజీవిత, క్షుద్రజంతుత్వ, కృమిత్వ, దైత్యత్వ, దానవాతులన్నీ కర్మానుసారమే లభిస్తాయి. యముడి మాటలు విన్న సావిత్రి భక్తి ప్రవర్తలతో ప్రశ్నల వర్షం కురిపించింది. కర్మకు కారణం ఏంటి? ఏ కర్మ చేస్తే ఏ ఫలం వస్తుంది? జ్ఞానం అంటే ఏంటి? బుద్ధి అంటే ఏంటి? ప్రాణం అంటే ఏంటి? ఇంద్రియాలు, వాటి లక్షణాలు ఏంటి? దేవతలు ఎవరు? భోగం అంటే ఏంటి? భోక్త ఎవరు? భోజ్యత ఎవరు? నిష్కృతి ఏంటి? జీవుడెవరు? పరమాత్మ ఎవరు? ఈ సందేహాలన్నీ తీర్చని యమధర్మరాజుని అభ్యర్థించింది. సావిత్రి, వేదము ఏది చెప్తే అది ధర్మము, ఏది ఆచరించమంటే అది కర్మ. నిష్కామంగా సత్కర్మలను అనుష్ఠించడమే కర్మ నిర్మూలనోపాయం. అదే ఉత్తమ భక్తి. నిర్లిప్తంగా కర్మఫలాన్ని అనుభవించాడు బ్రహ్మజ్ఞాని. అతడే ముక్తుడని వేదం చెప్తుంది. అతడికి జన్మ, మృత్యు, జరా, వ్యాధి, శోక భయాలు ఉండవు. భక్తి రెండు విధాలు. ఒకటి నిర్వాణప్రదము, రెండవది హరిరూపప్రదము. బ్రహ్మజ్ఞానులైన యోగీశ్వరులు మొదటి కోరుకుంటారు. వైష్ణవులు రెండవది అభిలషిస్తారు. భగవంతుడంటే కర్మస్వరూపుడు. పరమాత్మ పరాప్రకృతి. అతడే కర్మబీజము, అతడే కర్మహేతువు, కర్మఫలప్రదుడు, దేహదారి, నస్వరము. జగత్ సృష్టికి పంచభూతాలు సూత్రప్రాయాలు. దేహము పంచభూతాత్మకము. కర్మలను ఆచరించేది దేహి. అతడే భోక్త, ఆత్మ, భోజయిత. భోగమంటే విభవభేదము. నిష్కృతియే ముక్తి. సదసత్ భేద బీజము జ్ఞానము. వివేచన శక్తియే బుద్ధి. అది జ్ఞానానికి బీజము. ప్రాణాలంటే వాయుభేదాలు. దేహదారులకు బలప్రదాలు. ఇంద్రియాలకు ప్రభువై, ఈశ్వరాంకమై, కర్మలకు ప్రేరకమై, దుర్నివార్యమై, అనూహకమై, అనిరూప్యమై, అదృశ్యంగా ఉండే జ్ఞానభేదాన్నే మనస్సు అంటారు. లోచనాది జ్ఞానేంద్రియాలు 5 శరీరాలకు అంగరూపాలే కర్మప్రేరకాలు అవుతున్నాయి. అవే మిత్రులు, అవే శత్రువులు, అవే సుఖప్రదాలు, అవే దుఃఖప్రదాలు. సూర్యుడు, వాయువు, పృథివీ, బ్రహ్మాదులు వీరిని అధిదేవతలు అంటారు. ప్రాణ దేహదారిని జీవుడు అంటారు. పరమము, వ్యాపకశీలము, నిర్గుణము, ప్రకృతికి అతీతము, కారణకారణము అయినది బ్రహ్మ. అదే పరమాత్మ. వత్స, అడిగావు కదా అని బ్రహ్మజ్ఞానం ఉపదేశించాను. సంతృప్తి చెంది సుఖంగా తిరిగి వెళ్ళు అంటూ యముడు ముందుకు నడిచాడు. మహానుభావ, ఎక్కడికి వెళ్తాను? ఎలా వెళ్తాను? నా భర్తను, జ్ఞాన సముద్రుడు అయిన నిన్ను విడిచిపెట్టి వెళ్ళగలనా? నేను వేసే ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పవలసిందే. ఏ కర్మలు ఆచరిస్తే ఏ జన్మలు వస్తాయి? స్వర్గ నరక హేతువులైన కర్మలు ఏంటి? ముక్తిప్రదాలు ఏవి? భక్తిప్రదాలు ఏవి? ఏ కర్మాచరణ వల్ల యోగి అవుతున్నాడు, రోగి అవుతున్నాడు, దీర్ఘజీవి అవుతున్నాడు, అల్పాయుష్కుడు అవుతున్నాడు, సుఖి కాగలుగుతున్నాడు, దుఃఖి అవుతున్నాడు, అంగవిహీనుడు, బధిరుడు, అంధుడు, పంగువు, ప్రమత్తుడు, దాత, అతిలుబ్ధుడు, చోరుడు ఇత్యాదులందరూ ఏ కర్మలకు ఫలరూపాలు? సాలోక్యాది చతుష్టయాన్ని కలిగించే కర్మ ఏది? బ్రాహ్మణత్వ, తపస్సిత్వాదులు ఏ కర్మల ఫలాలు? స్వర్గభోగము, వైకుంఠము లభించాలంటే ఏ కర్మలు చేయాలి? సర్వోత్కృష్టము, నిరామయము అయిన గోలోకము లభించేది ఎలాగా?
నరకలోకాలు ఎన్ని, వాటి పేర్లు ఏమిటి, ఎవడు నరకానికి పోతాడు, ఎంతకాలము ఉంటాడు, ఏ పాపకర్మకు ఏ వ్యాధి ఫలము, ఇవన్నీ నాకు తెలియజెప్పు అని అభ్యర్థించింది సావిత్రి. ఇన్ని ప్రశ్నలు ఎలా వేస్తుంది ఈ సాధ్వి అని క్షణకాలం ఆశ్చర్యపోయాడు యమధర్మరాజు. చిన్నగా నవ్వి బదులు పలికాడు. సావిత్రి, ఇంత చేస్తే నీకు 12 ఏళ్ళు లేవు, కానీ యోగులకు జ్ఞానులకు మించిన జ్ఞానం కనపడుతుంది నీ ప్రశ్నలో. మీ తండ్రి అశ్వపతి సావిత్రిని ఉపాసించినందువల్ల నువ్వు జన్మించావు, అందుకే ఆ పేరు పెట్టారు. అన్నింటా నువ్వు సావిత్రి సమానువు. శ్రీహరికి లక్ష్మీదేవిలాగా, చతుర్ముఖికి సరస్వతిలాగా, శివుడికి పార్వతిలాగా, సత్యవంతుడికి నువ్వు సౌభాగ్య దేవతవు, సుప్రియువు. కశ్యపుడికి అదితిలాగా, గౌతముడికి అహల్యలాగా, ఇంద్రుడికి శచీదేవిలాగా, చంద్రుడికి రోహిణిలాగా, మదనుడికి రతీదేవిలాగా, అగ్నికి స్వాహాదేవిలాగా, పితృదేవతలకు స్వధాదేవిలాగా, సూర్యుడికి సంజ్ఞాదేవిలాగా, వరుణుడికి వారుణిలాగా, యజ్ఞపురుషుడికి దక్షిణాదేవిలాగా, వరాహమూర్తికి భూదేవిలాగా, కార్తికేయుడికి దేవసేనలాగా, నువ్వు సత్యవంతుడికి సౌభాగ్య దేవతవు, హృదయేశ్వరివి. నీ జ్ఞానానికి, నీ జిజ్ఞాసకు ఆనందించాను, వరం ఇస్తున్నాను, ఏమి కావాలో కోరుకో అన్నాడు. బాగా సత్యవంతుడికి ఔరసలైన పుత్రులు 100 నాకు కలిగేటట్టు వరమయ్యు. నా తండ్రికి 100 పుత్రుల్ని, మా మామగారికి చూపిని రాజ్యలాభాన్ని అనుగ్రహించు. 1,00,000 సంవత్సరాల తర్వాత జన్మాంతంలో భర్తతో కలిసి వైకుంఠానికి వెళ్లే వరం ప్రసాదించు. జీవుల కర్మ విపాకం గురించి, విశ్వ విస్తార బీజం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నువ్వు సమర్థుడివి కనుక తెలియజెప్పు అని సవినయంగా అభ్యర్థించింది సావిత్రి. యముడు సంబరపడ్డాడు. పతివ్రత శిరోమణి, అలాగే నీవు కోరిన వరాలన్నీ ఇస్తున్నాను. జీవకర్మ విపాకం అడిగావు కదా, ఆలకించు. భారతదేశం పుణ్యక్షేత్రము, శుభాశుభ కర్మలన్నింటికి అనుభవక్షేత్రము. జీవకోటి తమ తమ కర్మానుసారము ఆయా రూపాల్లో ఇక్కడ జన్మించి కర్మఫలాలను అనుభవిస్తూ ఉంటారు. మిగతా లోకాల్లో కర్మఫలానుభవం ఉంటుంది తప్ప కర్మానుసారము జన్మించడం ఉండదు. ఇది ఈ భూమి విశిష్టత. ధన్యవాదాలండి.